ఓపెన్ టాక్కి స్వాగతం. వైసీపీలో రోజుకొక ప్రకంపన వస్తూనే ఉంది. నిన్నే ఆల్రెడీ గుంటూరు జిల్లాకు సంబంధించి నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఆ షాక్ నుంచి వైసీపీ అధిష్టానం ఇంకా తేరుకోలేదు. ఇక తేరుకోకముందే తాజాగా ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తుంది. తాను ఏ క్షణమైనా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి గత కొద్ది రోజులుగా వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఒకానొక దశలో ఆయన పార్టీకి రాజీనామా చేసే యోచనలోకి వెళ్తే ఒక వారం రోజుల పాటు కీలక నేతలందరినీ కూడా పంపి బుజ్జగించే పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి కూడా పిలిచి బుజ్జగించే పరిస్థితి. వాస్తవానికి బాలినేని శ్రీనివాసరెడ్డికి వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక అనుబంధం ఉంది. వాస్తవానికి వాళ్ళు బంధువులు కూడా అవుతారు. గతంలో రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా వారికి ఆ బంధం ఉంది. గతంలో షర్మిల విషయంలో కూడా ఆ రాయబారాలు నడపడానికి బాలినేని శ్రీనివాసరెడ్డినే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఉపయోగించాడు. ఇటీవల వైవి సుబ్బారెడ్డి వెళ్తున్నప్పటికీ గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవన్నీ కూడా చక్కబెట్టే ప్రయత్నం చేసేవాడు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఒక పట్టుబట్టి కూర్చున్నాడు. ఏంటంటే ఒంగోలు పార్లమెంటు టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి. ఆయనకి ఇవ్వని పక్షంలో అది ఒంగోలు అసెంబ్లీతో పాటు ఇతర నియోజకవర్గాల మీద కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ టికెట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర పట్టుపచ్చి కూర్చున్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఒంగోలు పార్లమెంటు మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇచ్చేందుకు ససేమిరా అంటున్నాడు. మొదటి నుంచి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకతతో ఉన్నాడు. కారణం ఏంటనేది తెలియకపోయినప్పటికీ కూడా ఆయనకి ఇవ్వడానికి అనాసక్తితో ఉన్నాడు. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే నేను కూడా ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేయబోనని చెప్పి ఇప్పటికే అధిష్టానం దృష్టికి బాలినేని శ్రీనివాసరెడ్డి తీసుకెళ్ళడం జరిగింది. వాస్తవానికి మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారిపోవాలి. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి కొంచెం హోల్డ్ చేసి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ తన కడుపులో ఉన్న అసంతృప్తి మొత్తాన్ని కూడా ఈరోజు వెళ్ళగక్కాడు. ఒక రకంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక జారీ చేశాడు. మేము అనుకున్నది జరగనప్పుడు రాజీనామా చేయటం మాకు ఒక చిన్న పని, అది పెద్ద సమస్యే కాదు. కాకపోతే అక్కడ దాకా వెళ్ళకూడదు, సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. బట్ అనుకున్నది జరగని పక్షంలో రాజీనామా అనేది మాకు చిన్న పని అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. అదే సమయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో టికెట్ ఇప్పించడానికి నేను ఆల్రెడీ అధిష్టానంతో పోరాడుతున్నాను. ఖచ్చితంగా ఆశించిన ఫలితం వస్తుంది. మాగుంట శ్రీనివాసరెడ్డికి ఒంగోలు పార్లమెంట్ టికెట్ ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అదే కనుక జరగకపోతే రాజీనామా చేస్తామని కూడా ఆయన పరోక్షంగా చెప్పిన మాట కూడా అదే. ఎందుకనంటే గతం నుంచి కూడా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని బలంగా పోరాడుతున్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. తాను ఇస్తేనే నేను కూడా ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాను, లేని పక్షంలో నేను పోటీ చేయబోనని చెప్పాడు. ఈరోజు అదే విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టుగా ఆ మీడియాతో చెప్పారు. అలాగే తనకు జరిగిన అవమానాన్ని కూడా ఈరోజు మీడియాతో పంచుకోవడం జరిగింది. ఏమో అవమానం జరిగింది? సంతనూతలపాడు కొండేపి టికెట్లు నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాల, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. అయినా నేనేం మాట్లాడాల దాని గురించి. బట్ మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో మాత్రం టికెట్ ఖచ్చితంగా ఆ ఒంగోలు పార్లమెంట్ ఇవ్వాల్సిందే, వేరొక వ్యక్తికి ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు వైసీపీ అధిష్టానానికి ఇదే పెద్ద తలనొప్పిగా మారింది. అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి అంగీకరించడం లేదు. ఆయనకి టికెట్ ఇవ్వకపోతే బాలినేని పార్టీలో ఉండేందుకు బాలినేని ఇష్టపడటం లేదు. దీంతో వైసీపీ అధిష్టానానికి అయితే పెద్ద చిక్కొచ్చి పడింది. మొదటి నుంచి కూడా బాలినేని పట్ల కానివ్వండి, మాగుంట శ్రీనివాసరెడ్డి పట్ల కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అంతా కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది, ఒక రకంగా అవమానకరంగానే ఉంది. 4 విడతల జాబితాలు ప్రకటించినప్పటికీ కూడా వీరిరువురు టికెట్లను ఇప్పటికీ కన్ఫర్మ్ చేయలేదు. అలాగే ఆ ప్లేస్లో వేరొకరిని ప్రకటించిన పరిస్థితి లేదు. అంటే కావాలని జగన్మోహన్ రెడ్డి నాంచుతున్నాడు. పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం ఏదైనా జరుగుతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మాగుంట శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు. బట్ బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలో ఉండాలనేది జగన్మోహన్ రెడ్డి అభిమతం. కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి లేకపోతే నేను కూడా పార్టీలో ఉండను, ఖచ్చితంగా పార్టీ నుంచి బయటికి వెళ్తానని చెప్పి మా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు. ఈరోజు మీడియాతో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన సందేశం కూడా అదే. మేము అనుకున్నది జరగనప్పుడు, అనుకున్నది జరగడం అంటే ఏంటి? మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ పార్లమెంట్ ఇవ్వాలి ఒంగోలు, అలాగే తనకు శాసనసభ ఇవ్వాలి. ఆ రెండు జరగని పక్షంలో మేము రాజీనామా చేయడం చాలా చిన్న పని.
ఒకవేళ నిజంగా గన రాజీనామా చేసే పరిస్థితి వస్తే అది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెనుముప్పుగా మారుతుంది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అటు ఆల్రెడీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరి రాజీనామా చేశాడు. ఇటు వచ్చేటప్పటికి నిన్న నరసరావుపేట ఎంపీ అయినటువంటి రావు కృష్ణదేవరాయలు రాజీనామా చేశాడు. ఆ షాకుల నుంచి ఇంకా వాళ్ళు తేరుకోక ముందే ఇప్పుడు తాజా పరిణామాలు అనేవి ఆ వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. మరొకసారి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే అలకబూనినట్టుగా తెలుస్తుంది. అయితే అధిష్టానం వద్ద ఆల్రెడీ తన నిర్ణయాన్ని పెట్టిన నేపథ్యంలో అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూసిన తరువాత తాను పార్టీలో ఉండాలా వెళ్ళిపోవాలనేది నిర్ణయించుకోవాలని చెప్పి బాలినేని అయితే ఉన్నట్టుగా తెలిసింది. మొత్తానికి మాగుంట శ్రీనివాసరెడ్డి స్థానంతో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి స్థానం అయితే ముడిపడి ఉంది. ఇదే సమయంలో గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మాటను కూడా జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయలేదు. సంతనూతనలపాడు కొండేపీల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు టికెట్ ఇవ్వాలని చెప్పి పట్టుబట్టారు. బట్ ఒక దాంట్లో కాకపోతే ఒక దాంట్లో కూడా టికెట్ ఇవ్వాల. రెండు చోట్ల కూడా బాలినేని చెప్పిన వారికి మొండి చేసి చూపించారు. దీంతో బాలినేనిలో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. ఆ అసంతృప్తికి తోడు ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వకపోవడం అనేది మరింత ప్రధాన కారణమైంది. సరే, ఆ రెండు ఇవ్వకపోయారు. బట్ మాగుంట శ్రీనివాసరెడ్డికి మాత్రం టికెట్ ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లో తాను కూడా పోటీ చేయనని చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దాని ప్రభావం నియోజకవర్గాల మీద పడుతుంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల మీద, అలాగే ఒంగోలు శాసనసభ మీద కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రభావం ఉంది. ఆయన కాదు అని వేరొక వ్యక్తికి అక్కడ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆ నియోజకవర్గం పరిధిలోని ఆ ఎంపీ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని మిగతా నియోజకవర్గాలన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని చెప్పి ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి చెబుతున్నాడు. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇచ్చేందుకైతే ససేమిరా అంటున్నారు. వాస్తవానికి మాగుంట శ్రీనివాసరెడ్డి ఆల్రెడీ ఇతర పార్టీలతో టచ్లోకి వెళ్ళారు. రేపో మాపో రాజీనామా చేసి బయటకు వచ్చేస్తారనే వార్త నిన్న మొన్నటి వరకు చాలా వేగంగా నడిచింది. అయితే ఎందుకు ఆయన బయటకు రాలేదు అంటే కేవలం బాలినేని శ్రీనివాసరెడ్డి హోల్డ్ చేశాడు కాబట్టి, నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి సర్ది చెబుతానని హోల్డ్ చేశాడు కాబట్టి ఈరోజు ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే ఆగటం జరిగింది. ఏది ఏమైనా వైసీపీలో రోజుకొక ప్రకంపన, ఒకదానిని మర్చిపోకముందే మరొక షాక్ అయితే తగులుతుంది. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డికి కొరువయ్యారు. ఏ ఎంపీ కూడా పోటీ చేయడానికి ఇష్టపడటం లేదు. అవసరమైతే మేము అసెంబ్లీ నుంచి పోటీ చేస్తాం తప్ప పార్లమెంట్ అనేదే మాకు వద్దని చెప్తున్నారు. దానికి కూడా అనేక రీజన్లు ఉన్నాయి. ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన చిక్కు కూడా అదే. 200 కోట్ల రూపాయలు డిపాజిట్ అనే దగ్గరను, అలాగే నియోజకవర్గంలోని ఇతర సెగ్మెంట్లలో కూడా పెట్టుబడి పెట్టాలనే ఒక ఇదేదైతే ఉందో దాని గురించి ఆయన తీవ్రంగా వ్యతిరేకించినట్టుగా తెలిసింది. ఆ 200 కోట్ల డిపాజిట్ దగ్గరే ప్రధాన సమస్యగా మనకు తెలుస్తుంది. అందుకని ఆయన తప్పించాలనే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు అసలే దొరకడం లేదు. ఉన్న ఎంపీలు ఆల్రెడీ రాజీనామాలు చేశారు. ఇప్పుడు మచిలీపట్నానికి కానివ్వండి, నరసరావుపేటకు కానివ్వండి ఎంపీ అభ్యర్థులు ఇంకా ప్రకటించలేని పరిస్థితి. వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి రాజమండ్రి ఎంపీ కానివ్వండి, భరత్ కానివ్వండి, వంగ గీత కానివ్వండి, వీరెవరూ కూడా పోటీ చేయడానికి ఇష్టపట్ల. అవసరమైతే అసెంబ్లీ నుంచి పోటీ చేస్తామని చెప్తున్నారు. సో ఏది ఏమైనా తాజాగా వైసీపీలో ఒంగోలులో మరొకసారి ఇది ప్రకంపనగా చెప్పుకోవచ్చు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అయితే ఒక హెచ్చరిక జారీ చేశాడు. మేము అనుకున్నది నెరవేరని పక్షంలో, మాగుంట శ్రీనివాసరెడ్డికి పార్లమెంటు అలాగే నాకు అసెంబ్లీ స్థానాలు ఇవ్వని పక్షంలో మేమిద్దరం కూడా రాజీనామా చేస్తాం. అది మాకు ఒక చిన్న పని మాత్రమేనని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అయితే ఫైనల్ హెచ్చరికలు అయితే జారీ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే 5వ విడత కూడా లిస్టు విడుదల చేస్తారు. ఇవాళ రేపట్లో ఆ లిస్టు విడుదల అవుద్దని చెప్పి ఉన్నారు. ఒకవేళ ఈ లిస్టు లోపుగానే వాళ్ళ టికెట్లు ఫైనల్ చేయకపోతే ఖచ్చితంగా వారి పార్టీని అయితే మరుక్షణం వేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. ఏది ఏమైనా సంతనూతనపాడు కొండేపీలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పిన వారికి టికెట్ ఇవ్వకపోవటం, ఇప్పుడు ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి విషయంలో జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరి, ఇవన్నీ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి రుచించటం లేదు. దీంతో ఈ రోజా రేపా అని బాలినేని కూడా ఎదురు చూస్తున్నాడు. ఏ క్షణమైనా సరే బాలినేని శ్రీనివాసరెడ్డి, అదే సమయంలో మాగుంట శ్రీనివాసరెడ్డి వీరిరువురు కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఒకవేళ అదే గాన జరిగితే వైసీపీకి ఉమ్మడి ప్రకాశంలో అది అతిపెద్ద షాక్గా చెప్పుకోవచ్చు. ఒక రకంగా తేలుకోలేని షాక్. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశంలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి. 2 నుంచి 3 సీట్లు కూడా గెలవదని చెప్పి ప్రశాంత్ కిషోర్ సర్వేలోనే తెలుస్తుంది ఉమ్మడి ప్రకాశం జిల్లాలో. అలాంటి పరిస్థితుల్లో వీరు గన బయటకు వస్తే అది ఇంకా ప్రమాదంగా మారుతుంది. మరి చూడాలి, బాలినేని శ్రీనివాసరెడ్డి మొండుపట్టికి జగన్మోహన్ రెడ్డి తలొగ్గుతాడా, లేదా మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ తొలగించి బాలినేనిని కూడా దూరం చేసుకుంటాడా అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి.